నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు మాకు విలలో, ఎవ్వరు లేరు మాకు విలలో. నీవేగా ఆనందము, నీవేగా ఆదరణ, నీవేగా ఆనందమే, నీవేగా సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని వెలుగు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని వెలుగు, నా మిచ్చినావు సింహల నోళ్ళను మోసినావు, సింహాసన మిచ్చినావు సింహల నోళ్ళను మోసినావు, సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. దేవుని మహాకృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు మాకు ఆశ్రయ దుర్గమైనందుకై నీకు వందనాలు. ఎన్నో గొప్ప కార్యాలు మా పట్లను చేసిన ప్రతి మేలుని నాయన తలపోసుకొని మేము నీ పరిసరిలో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రీతిలుగా భరిస్తూ అయినా తండ్రి ఒక అడుగుని ముందుకేస్తూ నీ వైపు చూస్తున్నందుకై నీకు వందనాలు. ఇది నాన్న ప్రభువా, నీ సంధిలో మమ్మల్ని ఉంచినందుకై నీకు వందనాలు. మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మాతో కొద్ది నిమిషాలు మాట్లాడమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి సందర్భాన్ని మీకు అందరికీ తెలుసు. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానపరిచే దేవుడు. మన దేవుడు ఏమన్నాడు? ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. ఈరోజు మనందరమే సందర్భాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మన పట్ల ఎంతో కృప చూపి ఉన్నాడు. సందర్భాన్ని బట్టి మనకు అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు కొన్ని మాటలు నూతన సంవత్సరంలోనికి మనము చేరబోతూ ఉన్నాము. ఆ సందర్భాన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. మనందరికీ తెలిసిన మాటలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడిచ్చిన సామెతలు. చూడండి, ఇక్కడ నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములో నీకు శాంతిని కలుగు చేయను. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలం
దేవుడు తన సజీవమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచాడు. నశించే వారికి ఈ మాట ఎలాగుంటాయంటే ఎరితనంగా ఉంటాయి. రక్షించబడిన మనకు దేవుని మహాశక్తి లేదా మహాకృపై ఉన్నవి. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఎన్నో మన పట్ల ఊహించలేని కార్యాలు ఇలాగా జరిగిందా అని మనమే ఆశ్చర్యపడలాగన దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. అయితే దేవుని వాక్యము తెలియపరుస్తుంది, ఈ దినాన సందర్భం ఏదైనా కూడా దేవుని మాటలు మనము వినాలి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునము, అవి నీకు దీర్ఘాయువును సుఖజేముతో గడుచు సంవత్సరములు నీకు శాంతిని కలుగు చేశాను. యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటిదంటే ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించే మనసు. ఆయన్ని ప్రేమించేవారు మొట్టమొదటగా పొందే ఆశీర్వాదం ఏంటంటే సమాధానం కలిగి ఉంటారు, సంతోషం కూడా కలిగి ఉంటారు. సందర్భం ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఎందుకు ఇలాగా జరిగిందని. హోసన్న గారిలో పుస్తకాలు ఒక పాట ఉంది, ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత మనకు లేదు. ఏదైనా మనము సహించాలి. కాబట్టి ఎందుకు ఇలాగా జరిగిందనే అడిగే ప్రశ్నలు మనకు లేవు. ఎందుకు నాకు ఇలాగ జరిగిందనే ప్రశ్నలు మనము వేయకూడదు. కాబట్టి దేవుని వాక్యములో రెండో లైన్ చూడండి, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరములు శాంతి కలుగుజేయను. కుటుంబాల్లో సమృద్ధిగా ఉండి సమాధానం లేకుంటే ఏమీ ప్రయోజనము లేదు. కాబట్టి దేవుని యొక్క మాటలు, ఆయన ఉపదేశములు మనము గైకుని దేవుని వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. 3వ వచనం గమనించండి, దయను సత్యమును వెన్నడూ వీటిని విడిసిపోనికము, వాటిని కంఠభూషణములుగా ధరించుకునము, నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకునము. సందర్భాన్ని బట్టి మనం ఇక దేవుని వాక్యాన్ని గమనిస్తే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఆయన ఇచ్చిన ఈ 3వ వచనములో దయను సత్యమును ఎన్నడూ విడిసిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివని అనిపించుకుందువు. ఎప్పుడు మనము మంచివారమని అనిపించుకునే దానికి మనము ఇక్కడ వాక్యము తెలియపరుస్తూ ఉంది. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకును, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివని అనిపించుకుందువు. సందర్భాన్ని బట్టి ఎన్నో మంచి పేర్లు మనము మంచివి అంటాం, కానీ దేవుని మహాకృపను బట్టి సంవత్సరాలు గడుస్తుండగా కుటుంబాలలో సమాధానం సంతోషం ఎన్ని జరగాలంటే దేవుని మాటలు మనము వినాలి. కొంతమంది ఎదుటి వారి స్థాయి చూసి ఒక విధంగా అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎదుటి వారి స్థాయి చూసి ఏదో ఒక విధంగా అనుకుంటారు. సందర్భాన్ని బట్టి ఆలోచించండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చేతనంత వరకు మనం ఏం చేయాలంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు కాబట్టి ఎదుటి మనిషిని మనం ఆలోచించుకొని, యేసు ప్రభు ఒక సందర్భంలో యేసు ప్రభు ఎలాగ శాంతి పరిచే దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు పరలోకంలో ఉండి శూన్యములో భూమి కలుగునుగాక అంటే ఈ భూమి కలిగిందని దేవుని పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవుని వాక్యాన్ని మనం హృదయంలో
పెట్టుకుంటే, హృదయమనే పలక మీద మనం పెట్టుకుంటే మన దేవుడు ఎంత గొప్పవాడని మనం చెప్పగలుగుతాము? హద్దులున్నాయా? తెలియని వారిని వదిలేండి, తెలుసుకున్న మనము మన దేవుని విషయంలో ఆయన ఎంత అని మనము ఒక హద్దులో నిలిపేంత కాదు. పరలోకములో ఉన్న దేవుడు శూన్యంలో భూమి కలుగునుగా కంటే భూమి వేరుపడిందని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అంత గొప్ప దేవుడు మన పక్షమున ఉంటే ఏదైనా సరే సందర్భాన్ని బట్టి మనం ఆలోచించి మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఒక గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వచ్చి అందరూ మంచి ఎండ మీద ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఎందుకు బావి దగ్గర కూర్చున్నాడు అంటే అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చి, యేసు ప్రభువు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించాలి. మనము కూడా చేతనైతే సహాయం చేయాలి, లేదా ఎదుటివాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చూడండి, ఇక్కడ ఏమని తెలియపరుస్తుంది. తర్వాత చూడండి, తర్వాత ఒక్క వచ్చిన మన సమయాన్ని అయ్యగారికి అప్పచెప్పేస్తాం. అది నీ సబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతట యందు ఆయనకు అధికారమునకు అప్పుకొనుము. ఏం చేయాలంటే మనమే లేదా మన సబుద్ధిని మనం ఆధారం చేసుకొని ఏదో అని ఊహించుకోకుండా అక్కడ రాయబడింది ఏంటంటే, నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నీ త్రోవలు, నీ మార్గాలు, నీ కుటుంబ విషయాలు, నీ ఆర్థికమైన విషయాలు అన్నీ ఆయన ఏం చేస్తాడో సరళం చేస్తాడు. అందుకే మొదటి వచనంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము. సందర్భాన్ని బట్టి మనం ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమేమో వర్తమానాలు అందిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా కుమారుడా నా ఉపదేశము మరవద్దు. నేను 2014 నా కళ్ళ ముందు, ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇదే, 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు నేను ఒక సందర్భంలో, నేను 2014లో నాకు కూడా శూన్యం అయిపోయింది అనుకుంటున్నాను. అయినా దేవుని యొక్క పరిసరిలో నేను ఒక గ్రామాన్ని నుండి ఒక గ్రామానికి పోతుంటే ఒక వయసులో పెద్ద వయసు కలిగిన పాస్టరు, ఆయన అల్లుడు బైక్ మీద వస్తున్నారు. నేను ఆయనకి కొన్ని విషయాలు చెప్పిన. ఆయన నన్ను తట్టి, నువ్వు ఎవరు పని చేస్తున్నావు అన్నాడు. యేసు ప్రభు యొక్క పని చేస్తున్నాను, ఆయనే అన్నీ చూస్తాడు పో అన్నాడు. ఈరోజు వరకు నాకు ఆ మాట జ్ఞాపకం ఉంది. ఇటు చూసినా ఆర్థికంగా అయిపోయింది, రాయిపు సేన పని అయిపోయింది అనుకున్న సందర్భాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగి గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మన సబుద్ధిని మనం ఆధారం చేసుకొనక మన దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు ఎన్ని కార్యాలైనా చేయగలుగుతాడు. ఒకసారి యేసు ప్రభుని మన హృదయపూర్వకముగా మనం ఆహ్వానిస్తే ఎదుటి వాని ఎడల లేదా ఎదుటి వాని గ్రామం ఎడల కూడా నశించిపోయే గ్రామాల పట్ల మనము ఎంతో భారం కలిగి ఉంటాం. అలాగే దేవుని పని అని చెప్పాడు, నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు మనం ఎవరిని చెప్పాలంటే ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.